మావోయిస్టు ఉద్యమానికి లొంగుబాట్లు తాత్కాలిక బ్రేక్ మాత్రమే అన్నారు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై చట్టాలను ఉల్లంఘిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా దాడులు చేస్తోందన్నారు. డ్రోన్లు సాంకేతిక విధానంతో మావోయిస్టులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. మావోయిజానికి అంతం లేదంటున్నారు. అణిచివేత ఉన్నంత కాలం మావోయిజం ఉంటుందన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కనుమరుగవుతాయన్నారు చాడ వెంకటరెడ్డి. ఇది ప్రజాస్వామ్యమా లేకుండా నియంత్రితం? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు కొన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. హక్కులు హరించే హక్కు ఎవరు లేదు. హక్కులుగానే ఉంటాయి, హరించడం అసాధ్యం. మావోయిస్టులను అయిపోయింది చెప్తాను. ఉపశమనం మాత్రమే శాస్త్రంగా ఈ సిద్ధాంతం తుడిచిపెట్టడానికి ఎవరితో సాధ్యం కాదు. నిన్న వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చెప్తా ఉన్నారు, రాజకీయ మిగతా చెప్తా ఉన్నారు. ఏదైనా తాత్కాలిక బ్రేకే, కానీ ఎవరు సిద్ధాంతాన్ని తీసేయగలరు? ఇది ఎంత బంధికి పోతుంది. అందువల్ల మావోయిస్ట్ అంతం అసాధ్యం. మావోయిస్ట్ సిద్ధాంతం శాస్త్రమైంది. మానవ నిరంతకాలం ఉండేది, అంచెల నిరంతకాలం ఉండేది, దూపు నిరంతకాలం ఉండేది. అందుకని ఈ సిద్ధాంతాన్ని ఎవరు శాసించారు లేదా అంతం చేయగలరు అనేది ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. తాత్కాలికంగా అయిపోయినా చాలా బాధాకరంగా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఇల్లు ఆలోచించారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టి ఇందిరా మహిళలందరికీ ఆలోచించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నిరుపేద అసలైన రాజకీయ నీడలకు దూరంగా ఉంటూ రాజకీయాల వద్దు, సంక్షేమ పథకాలు, పారదర్శకత వద్దు అనే పద్ధతులు ఈ ప్రభుత్వం ముందుకోవాలి. ఇక బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన ఊరుతున్నాడు. మావోయిస్టులు అయిపోయింది కదా అయిపోయిందని చెప్పేసి ఆయన కాదు, ఆయన తాత దిగొచ్చిన ఈ సిద్ధాంతం దీనికి అంతం లేనటువంటిది. ఆ విషయం బండి సంజయ్ తెచ్చుకుంటే మంచిది. ఏదైనా గతంలో కిషన్ రెడ్డి గారు ఆపరేషన్ వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. వీళ్ళ అధికార